నమస్తే, నా పేరు చంద్రశేఖర్. వెల్కమ్ టు ట్రేడ్ అండ్ సక్సెస్. మన తెలుగు వారి కోసం ట్రేడ్ అండ్ సక్సెస్ ఛానల్ తెలుగులో స్టాక్ మార్కెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను వీడియోస్ తయారు చేస్తున్నాను. ఆల్రెడీ ఇంగ్లీష్లో కొన్ని వీడియోస్ తయారు చేశాను స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ కోసం. ఇప్పుడు ప్రస్తుతం తెలుగులో మన తెలుగు వారి కోసం నేను కొన్ని వీడియోస్ తయారు చేస్తున్నాను. స్టాక్ మార్కెట్స్లో చాలామంది దాని యొక్క పరిజ్ఞానం తెలియకుండా చాలామంది స్టాక్ మార్కెట్స్లోకి రావడం, నష్టభయాలను ఊహించుకోకుంటూ దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటూ సో చాలామంది దానికి సంబంధించిన మనీ ఏదైతే వాళ్ళు తెస్తున్నారో మార్కెట్లోకి వాళ్ళు లూజ్ కావడం జరుగుతుంది. యాజ్ ఏ ట్రేడర్ సిన్స్ 8 సంవత్సరాల నుంచి నేను ట్రేడింగ్లో ఉన్నాను, ప్లస్ నేను ఫైనాన్షియల్ ఫీల్డ్లో ఉన్నాను, ప్లస్ నేను డీలర్గా కూడా పనిచేస్తాను. కాబట్టి స్టాక్ మార్కెట్స్ గురించి అవగాహన ఉన్న వ్యక్తిగా నేను మీకు నా యొక్క అనుభవాలు మరియు ప్రాక్టికల్గా ట్రేడింగ్ ఎలా చేస్తే మనకు ప్రాఫిటబుల్గా ఉంటుంది, తర్వాత స్టాక్ మార్కెట్స్ గురించి సరైన అవగాహన కల్పించడానికి మేము ఎందుకు ఈ ఛానల్ తీసుకొస్తున్నాను. సో ఈ ఛానల్ని ఆదరిస్తూ నా యొక్క వీడియోలకి సబ్స్క్రైబ్ చేస్తే మీకు నేను ఎప్పుడైతే వీడియోలు అప్లోడ్ చేస్తున్నానో అప్పుడు వెంటనే మీ ఈమెయిల్కి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు మీరు ఎప్పుడు అప్లోడ్ చేస్తే చూసుకోవచ్చు మిస్ కాకుండా. ప్లస్ నా ఛానల్ మొత్తం స్టాక్ మార్కెట్స్ గురించి ఈ ట్రేడ్ అండ్ సక్సెస్ అనే ఛానల్ ఉంటుంది కాబట్టి మీరు దీన్ని యూజ్ చేసుకొని సరైన అవగాహన పెంచుకొని నిర్ణయాలు తీసుకునే ముందు స్టాక్ మార్కెట్లో ఇవి కూడా సపోర్టివ్గా పెట్టుకొని ఎంతో కొంత విషయం నేర్చుకుంటే దానికి మీ యొక్క ట్రేడింగ్ సంబంధించిన వాటికి ప్లస్ మీరు తీసుకోబోయే డిసిషన్స్కు ఇది సపోర్టివ్గా ఉంటుందని భావిస్తున్నాను. స్టాక్ మార్కెట్స్ అనేవి చాలా మందికి చాలా రకాలుగా అపోహలు ఉన్నాయి. లైక్ గ్యాంబ్లింగ్ అని, ఇది పేకట్ లాంటిది అని రకరకాల అపోహలు ఉన్నాయి. కానీ స్టాక్ మార్కెట్స్ అనేవి యాక్చువల్గా వరల్డ్ వైడ్గా కంప్లీట్ లీగల్గా మంచిగా సంపాదించుకునే అవకాశం స్టాక్ మార్కెట్లో ఉంటుంది యాక్చువల్గా. కానీ చాలామందికి దీన్ని సరిగ్గా వాడుకోవడం, ఏదైనా జాబ్ అయినా వ్యాపారమైనా దాన్ని వ్యాపారంలాగా ఉద్యోగంలాగా చేయాలి. కానీ స్పెక్యులేషన్ గ్యాంబ్లింగ్ లాగా చేస్తే ఏ ఫీల్డ్లో కూడా మనకు జాబ్ పార్ట్స్ అనేవి రావు. ఆ విషయాన్ని గమనించుకుంటా చాలామంది డబ్బు తీసుకొని మార్కెట్లోకి రావడం, డబ్బు తయారు చేయలేము. స్కిల్ ప్లస్ డబ్బు ఉంటే మాత్రమే మనకు మార్కెట్లో డబ్బులు వస్తాయి. స్టాక్ మార్కెట్లో స్పెషల్లీ ఇల్లీగల్గా చేయదగిన బిజినెస్ ఇది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కంట్రోల్ అండ్ సెబీ కంట్రోల్లో ఉన్న ఎక్స్చేంజ్ల ద్వారా మనం బ్రోకర్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తూ మనం జస్ట్ లైక్ బ్యాంకులో ఎంత సేఫ్టీగా మనం చేస్తున్నామో ఇన్వెస్ట్మెంట్ లాగా లేదా డిపాజిట్స్ అలా మన స్టాక్ మార్కెట్స్లో కూడా సేఫ్టీగా చేసుకోవచ్చు సరైన బ్రోకర్ని ఉంచుకొని. కానీ చాలామందికి అకౌంట్ ఓపెన్ చేయడం అనేది చాలా ఈజీ చేసేస్తుంటారు. కానీ వాళ్ళు సరైన అవగాహన లేక ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే ట్రేడింగ్స్ రకరకాలు చేస్తుంటారు. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జనరల్గా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టర్ ద్వారా చేస్తుంటారు. ట్రేడింగ్ అనే దానికి చాలామంది స్ట్రాటజీస్, ట్రైనింగ్, సెమినార్స్ రకరకాలుగా అలవాటు అవుతారు. కానీ ప్రాక్టికల్గా ఒక ట్రేడర్ అనుభవాలు అనేవి మన ప్రాక్టికల్గా డబ్బులు సంపాదించుకోవడానికి ట్రేడర్ అనుభవాలు అనేవి కూడా ఉపయోగపడతాయి మనకు. సో ట్రేడింగ్ అనేది మనకు స్టాక్ మార్కెట్లో ఎలా మనకు నష్టభయాలని నివారించుకోవడానికి లేకపోతే దానికి సంబంధించిన అవగాహన ఉంటే మాత్రమే ట్రేడింగ్లోకి దిగాలి. దాని గురించి స్టాక్ మార్కెట్స్ గురించి మొత్తం తెలుసుకోకుండా లేదంటే చిన్న అమౌంట్స్తో ₹1,00,000 50 లక్షలు సంపాదించుకోవచ్చు, లేకపోతే 10 లక్షలతోటి ₹1,00,00,000 సంపాదించుకోవచ్చు, వితిన్ 2 మంత్స్లో మనం సంపాదించుకోవచ్చు, 3 మంత్స్లో సంపాదించుకోవచ్చు అని అలాంటి ఒక అపోహలు వీడి ప్రాక్టికల్గా మనం ఎలా చేస్తే మన పోర్ట్ఫోలియో ఏంటి, మన రిస్క్ రివార్డ్ మేనేజ్మెంట్ ఏంటి, మనం ఎంతవరకు రిస్క్ తీసుకోగలుగుతాం మార్కెట్లో. మనం ఒక 10 లక్షలు పెట్టామంటే లేదంటే ₹1,00,000 పెట్టామంటే ఒకరోజు జనరల్గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో చేసేస్తుంటారు చాలామంది అవగాహన లేకుండా. ₹1,00,000 ఫ్యూచర్స్లో ఏదైనా ఒక స్టాక్ ఫ్యూచర్లో తీసుకుంటే, ఫ్యూచర్ అంటే ఒక లాట్, షేర్లు కొనడం అనేది మామూలుగా విడివిడిగా షేర్లు కొనడం అయితే ఫ్యూచర్స్ అనేది ఒక లాట్ ఉంటుంది. ఆ లాట్లో రిస్క్ లేకుండా ఒక రిస్క్ భయాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఒకరోజు దాని మూమెంట్ చాలా ఉంటుంది కాబట్టి అది ఒక లాట్ లాగా కొనాల్సి వస్తుంది. కాబట్టి దాంట్లో ఒక ₹1,00,000 పెట్టడానికి ఒక లాట్ వస్తుంది ఇన్వెస్ట్మెంట్. బట్ దానికి సంబంధించిన రిటర్న్ అనేది ఒక ₹10 మనకు తగ్గిందంటే దాదాపుగా ₹30,000-40,000 పోయే అవకాశం ఉంటుంది. సో ఒక లక్షకు 30,000 అంటే 30% ఒకటే రోజులు పోయే అవకాశం ఉంటుంది. అంత రిస్క్ ఉంటుంది మార్కెట్ మూమెంట్ బట్టి. సో అందుకని మనం ఎప్పుడైనా సరే మనం పెట్టే పెట్టుబడి ఎంత, మన రిస్క్ ఎంత, ప్లస్ మన రివార్డ్ ఎంత, దానికి సంబంధించిన అవగాహన టెక్నికల్గా కానీ ఫండమెంటల్గా కానీ తెలుసుకొని మాత్రమే ట్రేడింగ్ చేయాలి. స్టాక్ మార్కెట్లో ట్రేడర్స్ జనరల్గా టెక్నికల్ అనాలిసిస్ ఫాలో అవుతుంటారు.
టెక్నికల్ అనాలిసిస్ ఫాలో కావచ్చు. ఫండమెంటల్ ప్లస్ టెక్నికల్, టెక్నో ఫండా లేదా టెక్నికల్ అనాలిసిస్ మాత్రమే మనకు స్టాక్ మార్కెట్లో ట్రేడర్స్కు ఉపయోగపడుతుంది జనరల్గా. కానీ చాలామంది ఈ టెక్నికల్స్ అంటే ఏంటి, అసలు చార్ట్ అంటే ఏంటి, అసలు చార్ట్ మూమెంట్ అంటే ఏంటో కూడా తెలియకుండా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేస్తుంటారు. ఇన్వెస్టర్స్ దే ఆర్ డిఫరెంట్, వాళ్ళు వేరే రకంగా ఉంటుంది. ఎందుకంటే అది లాంగ్ టర్మ్ 3-4 ఇయర్స్ సంబంధించి ఆ కంపెనీ ఫండమెంటల్స్ చూసి, ఆ కంపెనీ నేచర్ ఆఫ్ బిజినెస్, దాని యొక్క ఆర్డర్ బుక్, దాని పిఈ రేషియో, దాని ప్రైస్ రేషియో, దాన్ని బట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది సపరేట్. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది ట్రేడింగ్ గురించి. ట్రేడింగ్ అంటే పర్టికులర్గా రకరకాలుగా ఉంటుంది. స్కాల్పర్స్ ఉంటారు, స్వింగ్ ట్రేడర్స్ ఉంటారు, పొజిషనల్ ట్రేడర్స్ ఉంటారు, ఇంట్రాడే ట్రేడర్స్ ఉంటారు, రకరకాలుగా ఉంటారు. స్కాల్పర్స్ అంటే ఇప్పుడే పెట్టి వెంటనే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ట్రేడ్ క్లోజ్ చేసేస్తారు. వాళ్ళు ఆ మూమెంటం పెట్టి క్యాచ్ చేస్తారు. అది చాలా స్కిల్ ఉండాలి దానికి చాలా టూల్స్ ఉంటాయి. ఆల్గో ట్రేడింగ్ కూడా వచ్చింది. సో దానికి స్వింగ్ ట్రేడింగ్ వేరు. స్వింగ్ ట్రేడింగ్ అంటే జస్ట్ ఈరోజు ఒక పొజిషన్ తీసుకొని దాన్ని ఒక 4-5 రోజుల వరకు, ఒక 1 వీక్ వరకు ఉంచుకొని తీసేస్తారు వాళ్ళ అనాలిసిస్ని బట్టి. పొజిషనల్ ట్రేడర్ 1 మంత్ వరకు కాంట్రాక్ట్ ఎక్స్పైర్, ఎవ్రీ మంత్ లాస్ట్ గురువారం నాడు కాంట్రాక్ట్ క్లోజ్ అవుతుంది. ఎప్పుడు కూడా మామూలుగా చాలామంది బ్రోకర్లు మినిమం 3 మంత్స్ కాంట్రాక్ట్స్ అలో చేస్తారు. సో ఆ 3 మంత్స్లో మనం కరెంట్ మంత్ కానీ ఫ్యూచర్ మంత్ కానీ ఆ తర్వాత కానీ కాంట్రాక్ట్ తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా తెలుసుకొని మనం దాంట్లో ఉన్న రిస్క్ రివార్డు, దానికి సంబంధించిన అనాలిసిస్ అవన్నీ చూసుకొని మాత్రమే స్టాక్ మార్కెట్లోకి దిగాలి. మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చేస్తున్న జాబ్లో మనకు వచ్చేదానికంటే ఇక్కడ చాలా ఎక్కువ వస్తుందని ఒక 2-3 లక్షల రూపాయలు పట్టుకొని మార్కెట్లోకి వచ్చి ఇక్కడ సాధించేది అంత ట్రేడింగ్లో అంత రిటర్న్స్ ఏం రావు. ఎప్పుడైనా ఏ ఫీల్డ్ అయినా సరే 4-5% 4-10% రిటర్న్ వచ్చిందంటే అది మంచి రిటర్న్గా భావించాలి స్టాక్ మార్కెట్లో. సో అందుకని ఎప్పుడైనా సరే మనం స్టాక్ మార్కెట్లో మన రిటర్న్ ఎంత, మన ఇన్వెస్ట్మెంట్ మీద మన రిటర్న్ ఎంత అనేది చూసుకొని దాన్ని బట్టి చేసుకోవాలి. కానీ అనవసరమైన అపోహలతో, లేదంటే మీ యొక్క 1,00,000 రూపాయలతో 10 లక్షలు సంపాదించుకోవచ్చు అనే అపోహలతో, మరియు ఆ విధంగా అట్లా వస్తే మనకు మిగిలేది ఉంటుందో కానీ క్యాపిటల్ లాస్ అయ్యి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ క్యాపిటల్ పెట్టి మళ్ళీ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ప్రాక్టికల్గా పాసిబుల్ కాని విషయాలు ఏమి చేయకూడదు. ఫస్ట్ మన క్యాపిటల్, మనం నేను స్టాక్ మార్కెట్లోకి వచ్చే ముందు దాదాపు 3 ఇయర్స్ యాజ్ ఏ కోర్స్ లాగా దీన్ని చదివి రావడం జరిగింది. అట్లాగే అందరూ కూడా కోర్సు లాగా చదివి మంచిగా నాలెడ్జ్ వచ్చిన తర్వాత స్లోగా స్టార్ట్ చేసి దీన్ని ఒక బిజినెస్ లాగా డెవలప్ చేసుకొని, బిజినెస్ అంటే నాట్ ఫర్ కంపెనీ బిజినెస్ కాదు, జస్ట్ లైక్ ప్రాక్టికల్గా మనకు అవుట్పుట్ వచ్చేటట్టుగా మనం లాభాలు సంపాదించుకునేటట్టు ఉండాలి. కానీ ఉన్న క్యాపిటల్ పోగొట్టుకొని మళ్ళీ వెతుక్కోవడం అనేది ఉండకుండా దాన్ని ఒక పద్ధతిగా చేసుకుంటూ రావడానికి మనకు ఏ విధంగా అయితే చార్ట్స్ కానీ స్ట్రాటజీస్ కానీ ఉపయోగపడతాయి. ప్రాక్టికల్గా ఒక ట్రేడర్గా నా అనుభవాలు, తర్వాత నా అభిప్రాయాలు, నా వ్యూస్, నేను ఫాలో అవుతున్న విధానాలు కావచ్చు, లేకపోతే నేను నేర్చుకున్న విధానాలు కావచ్చు, మీకు ఉపయోగపడవచ్చు. నేను ఒక టైప్ ఆఫ్ ట్రేడర్, స్వింగ్ ట్రేడర్ కావచ్చు, మీరు ట్రేడర్ కావచ్చు, ఇంకొక అతను పొజిషనల్ ట్రేడర్ కావచ్చు. ఏదేమైనప్పటికీ ట్రేడర్కి ఉపయోగపడే అంశాలు ఈ వీడియోలలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ముందు కూడా ఈ వీడియోలు అనేవి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు వీడియోలు మెయిల్స్కి వస్తాయి. కాబట్టి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ప్రతిసారి వెతుక్కోకుండా నేను ఏ వీడియో రిలీజ్ చేశాను అనేది. సో మీరు స్టాక్ మార్కెట్స్ గురించి అవగాహన తెలుసుకోవడం, నాలెడ్జ్ తెలుసుకోవడం అనేది ఎన్ని చోట్లైనా నేర్చుకోవచ్చు మనం. కానీ తెలుసుకున్న నాలెడ్జ్ని ప్రాక్టికల్గా మీరు ఇంప్లిమెంట్ చేయగలగాలి. ప్లస్ మీ స్కిల్ మీకే ఉంటుంది. నేర్చుకోవడం అనేది ఒక పద్ధతి. నేర్చుకున్న తర్వాత ప్రాక్టికల్గా పలానా వ్యక్తి దగ్గర నేర్చుకున్నాం, చంద్రు దగ్గర నేర్చుకున్నాం, లేకపోతే పలానా సెమినార్లో నేర్చుకున్నాం, అక్కడే నేర్చుకోవడం అనేది ఒక పద్ధతి. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ప్రాక్టికల్గా సిస్టమ్లో ప్రాక్టికల్గా ట్రేడింగ్ చేస్తూ దాంట్లో ఉన్న మార్కెట్ మూమెంట్స్ని, మన స్కిల్ని, మన యొక్క చార్ట్స్ని, నేర్చుకునే విధానాన్ని, దాన్ని ఇంప్లిమెంట్ చేయడాన్ని, ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా నేర్చుకోగలగాలి. ప్రాక్టికల్గా చేయగలిగి మన యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ, మన రిస్క్ రివార్డ్ని అంచనా వేసుకుంటూ, హెడ్జింగ్ స్ట్రాటజీస్ చేస్తూ, ఫస్ట్లో లిమిటెడ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎప్పుడైనా హెడ్జింగ్ చేయాలి. 1 సైడ్ ట్రేడింగ్ అంటే ఒకసారి ఫ్యూచర్ కొనేసి దాన్ని వదిలేయటం 2-3 రోజులకు. మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి కాబట్టి రిస్క్ రివార్డ్ ఎక్కువ, రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవన్నీ చూసుకుంటూ హెడ్జింగ్ చేసుకుంటూ ఒక సేఫ్ ట్రేడర్గా, ఒక చిన్న ట్రేడర్ కావచ్చు, పెద్ద ట్రేడర్ కావచ్చు, డబ్బులు ఎవరికైనా ఒకటే. స్టాక్ మార్కెట్లో ఎంట్రీ అయిన వాళ్ళకు ట్రేడ్ తీసుకుని అతను కోటీశ్వరుడా, మిడిల్ క్లాస్ అతను అనేది అతను మార్కెట్కి తెలియదు. ఎంట్రీ అనేది ఎంట్రీ లాగానే ఉంటుంది కాబట్టి మనం తీసుకున్న ఎంట్రీకి ఎగనిస్ట్గా పోతే మనకు లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రేడ్ ఎంట్రీ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలి. ఎప్పుడైనా ట్రేడ్ ఎంట్రీ తీసుకున్న తర్వాత మన నష్టభయాన్ని ప్లస్ మన రిస్క్ని మనం దాన్ని మేనేజ్ చేస్తూ ఆ రిస్క్ని మనం తగ్గించుకుంటూ రివార్డు పెంచుకుంటూ ఎక్కడ స్కిల్ఫుల్గా మనం ట్రేడింగ్ చేస్తే మాత్రమే మనకు స్టాక్ మార్కెట్లో డబ్బులు వస్తాయి.
కానీ ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. యాక్చువల్గా ఒక రోజుతోటో ఒక వీడియోతోటో లేకపోతే ఒక సెమినార్ తోటో లేకపోతే ఒక క్లాస్ తోటో అయిపోయేది కాదు. మనం నేర్చుకునే విషయాలు నేర్చుకున్నట్టుగా ప్రాక్టికల్గా స్టాక్ మార్కెట్లో దాన్ని అబ్జర్వ్ చేస్తూ ప్రాక్టికల్గా మనకు ఎలా దీన్ని ఉపయోగించుకోగలం, ఇప్పుడు ఒక దగ్గర నేర్చుకున్న విషయాన్ని మనం ఎలా దీన్ని మన మార్కెట్లో మనం ఇంప్లిమెంట్ చేయగలం అనేది ఉపయోగపడుతుంది. కానీ ఒక వ్యక్తి లేకపోతే ఒక మీడియాలోనో లేకపోతే ఎక్కడైనా పేపర్లోనో లేకపోతే ఒక స్ట్రాటజిస్ట్ ఎవరైనా చెప్తే యాజిటీస్గా తీసుకొచ్చి మన స్టాక్ మార్కెట్లో ఇంప్లిమెంట్ చేసేటట్టు ఉండదు. దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సపోజ్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు మనం ఎవరైతే కార్ డ్రైవింగ్ నేర్పించాకను మీకు ఏదైనా అడ్డం వస్తే బ్రేక్ ఏమంటాడు అంటే, మీకు ఏదైనా ఒక జంతువు కానీ లేకపోతే ఒక మనిషి కానీ అడ్డం వస్తే మీకు బ్రేక్ ఏమంటాడు. అలానే ఇంకా వేరే ఏమొచ్చినా బ్రేక్ వేయకూడదా అనేది ఉండదు. అక్కడ మనం డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్, కానీ దాంట్లో ఎక్కడ బ్రేక్ వేయాలి ఏందనేది ఇంపార్టెంట్. కానీ పలానా అది అడ్డం వస్తే మాత్రమే మనం బ్రేక్ వేయాలి, మిగతా విషయాలు నాకు తెలియదు అంటే ఎలా యాక్సిడెంట్ జరుగుతుందో ఇది కూడా స్టాక్ మార్కెట్లో యాక్సిడెంట్ అలాంటిదే. యాక్సిడెంట్ అంటే ఇక్కడ పైసలు పోతాయి, ఏం లేదు. సో అందుకని క్యాపిటల్ అనేది ఎప్పుడు కూడా మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. క్యాపిటల్ ప్రొటెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఫర్ ట్రేడర్స్. సో దీనికోసం మన తెలుగు వాళ్ళ కోసం, తెలుగులో చాలామంది తెలుగు వాళ్ళలో కూడా ట్రేడర్స్ ఉన్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియోస్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రాక్టికల్గా మీకు విత్ చార్ట్స్ కానీ లేకపోతే విత్ ఇండికేటర్స్ కానీ మూమెంట్స్ కానీ ఎట్లా మనం చేయొచ్చు అనే ఒక ప్రాబబిలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాటి ద్వారా మీ యొక్క ట్రేడింగ్ ఎవరైతే మీకు ఆల్రెడీ అవగాహన ఉండొచ్చు లేదంటే కొత్త వాళ్ళు కావచ్చు, నేర్చుకొని వాటిని అనుసరిస్తూ దానికి మళ్ళీ మనం ఎలా చేయగలం, మన మెంటాలిటీకి ఎలా సూట్ అవుతుంది అనేది ఒకటి మీరు దానికి మీ యొక్క ఓన్ స్ట్రాటజీ అనేది ఒకటి తయారు చేసుకుంటూ మీరు మార్కెట్లో లాభం పొందడానికి ఈ వీడియోలని మీరు ఎలా అడాప్ట్ చేసుకోగలరు. ఇందులో ఒక పాయింట్ ఏదైనా ఉపయోగపడవచ్చు. నేను చెప్పిన వాటి మొత్తం చెప్పింది యాజిటీస్కి ఉపయోగపడాలని ఏం లేదు, ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది చాలా వోలటైల్గా ఉంటుంది. సో ఎస్పెషల్లీ ట్రేడర్స్కు వాళ్ళ అవగాహన కోసం, జస్ట్ వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం ఈ వీడియోని తయారు చేస్తున్నాను. ఈ ఎడ్యుకేషన్లో మీకు ఏ ఒక పాయింట్ ఉపయోగపడ్డా ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్ మై వీడియోస్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్లో మీ వీడియోస్ అన్నీ కూడా నా యొక్క మీ వీడియోస్ మీ ఈమెయిల్కు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాను నేను ఎప్పుడైతే అప్లోడ్ చేస్తుంటాను. సో ఆటోమేటిక్గా మీకు నా యొక్క వీడియోస్ మీరు చూడాలనుకున్నప్పుడు మీరు ఈమెయిల్లో క్లిక్ చేసినా మీకు ఆటోమేటిక్గా లింక్ అవుతుంది youtube.com-లో. ఫస్ట్ వీడియో తెలుగులో ఇది నాది. సో సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎడ్యుకేషన్గా దీన్ని వాడుకోండి. యూట్యూబ్ వీడియోస్ని నావి మీకు ఉపయోగపడితే ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.